అండ్ నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ జర్నలిస్టులు ఈ ప్రశ్న అడగమని చెప్పారు సార్ నాకు. నేను ఇప్పుడు అడగబోయే ప్రశ్న, ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న జయదేవ్ గారు, ఆయనని కాదని మీకు టికెట్ ఇవ్వడానికి ఒక గట్టి బలమైన కారణం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరే చెప్పండి, అసలు అసలు కారణం ఏంది? చిచి అమ్మ, చాలా రాంగ్. ఆయన కాదని ఎప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు నాకు. ఆయన వద్దనుకున్నారు. ఆయన ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ని బలహీనతగా చూసి ఆయన మీద ఈడీ, ఐటీ ఎన్ని పొల్యూషన్ బోర్డు ఎన్ని వాడాలని వాడి ఆయన అటాక్ చేస్తే ఈ తలనొప్పి తట్టుకోలేక ఆయన 80% కంపెనీ ఈజ్ ఓన్డ్ బై పబ్లిక్ ఇన్వెస్టర్స్. 20,000 కుటుంబాలు ఫ్యామిలీలు ఉన్నాయి, అంటే 80,000 మంది. వీళ్ళందరికీ ఫిడ్యూషియరీ డ్యూటీగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఈ సిస్టంలో ఉండటం వల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన మంచి మనిషి కాబట్టి ఇది వద్దు, నేను తప్పుకుంటానని ఆయన అంత వాలంటరీగా చేశారు. ఆయన తప్పుకుంటున్నారని తెలిసి ఆయనతో నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను వచ్చాను తప్పించి ఇట్ ఈస్ నాట్ ది అదర్ వే. సో ఆయన ఫుల్ సపోర్ట్ మీకుంది? 300%. వెరీ నైస్. మరి మిగతా నేతలందరూ మిమ్మల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? అంటే ముఖ్యంగా చాలా చేరికలు జరిగినాయని మనం మాట్లాడుకున్నాం. సో ఈ కొత్తగా వచ్చిన లీడర్లు కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు ఒక కొత్త క్యాండిడేట్ కాబట్టి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి మీకు ఎట్లా సపోర్ట్ ఉంది వాళ్ళ నుంచి? చాలా అద్భుతం. అంటే ఎవ్రీబడి ఈజ్ స్మార్ట్ అమ్మా. ఈ రోజుల్లో దే కెన్ సీ ఒక లీడర్లో ఉండే కాంపిటెన్సీ, లేకపోతే ఈ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అనేది రాబోతుంది అనేటువంటి ఆ వేవ్ మొదలైనప్పుడు ఆటోమేటిక్గానే కొంత పాజిటివిటీ వస్తుంది. దానికి మనలాంటి క్యారెక్టర్ ఉన్న నాయకుడు ఉన్నప్పుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే.